హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్. రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పాట చూసిన తర్వాత నాకైతే విక్రమ్ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని అలాగే లియో సినిమాలో ఉన్న నా రెడీ సాంగ్ ని కలిపి కొట్టినట్టయితే అనిపించింది. నాకు హంబల్ ఫిలిమ్స్ వాళ్ళు విష్ణుమూర్తి అవతారాలని చూపించడానికి మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫ్రాంచైజ్ లో మొత్తంగా 7 సినిమాలు అయితే ఉండబోతున్నాయి. సినిమాకి 2 సంవత్సరాలు గ్యాప్ ఇస్తూ ప్రతి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 2037 వరకు ఈ సినిమాలు అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇందులో నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ మహావతార నరసింహ వచ్చే నెల 25న రిలీజ్ అవబోతుంది. బాలకృష్ణ గారు ఇప్పటికే జైలర్ 2లో నటిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో అయితే కనిపించబోతున్నారు బాలకృష్ణ గారు. అంతేకాకుండా ఈ సీన్స్ అన్ని హైలైట్ గా నిలుస్తాయి అని చెప్తున్నారు మూవీ టీం. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల కలిసి నటిస్తున్న షో టైమ్ మూవీ వచ్చే నెల 4వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే పర్వాలే, బానే ఉంది అనిపించింది. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా నుంచి జై పగలాముఖి అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ చూసిన తర్వాత నాకు బానే ఉంది అనిపించింది. దృశ్యం ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న దృశ్యం 3 సినిమాని ఒకేసారి హిందీ, తెలుగులో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీ నుంచి వచ్చే సీక్వెల్స్ మీద నాకు ఇంకైతే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటే ఎవరు చూస్తారు చెప్పండి. దృశ్యం 1 అంటే సూపర్ హిట్ అనుకోవచ్చు. దృశ్యం 2 ఏదో అలా వెళ్ళిపోద్ది. ఇంకా దృశ్యం 3 కూడా ఎందుకు. కూలీ, జైలర్ 2 సినిమాల తర్వాత రజనీకాంత్ గారు చేయబోయే సినిమా మీద సస్పెన్స్ అయితే ఉన్నది. కానీ ఈ మధ్య వినోద్ కుమార్ చెప్పిన కథకి ఓకే చెప్పినట్లయితే తెలుస్తుంది. ఈ స్టోరీ అంతా పొలిటికల్ డ్రామాగా అయితే ఉండబోతుందంట. అందుకే రజనీకాంత్ గారికి కూడా నచ్చిందని అంటున్నారు. నానికి హాయ్ నాన్నతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన శౌర్యతో మరోసారి కలిసి పనిచేస్తాడని ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఈ మధ్య కాలంలో ఏ సినిమా గురించి నమ్మలేకపోతున్నాం. దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు మూవీ నుంచి ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో విజయ్ని పోలీస్ ఆఫీసర్గా అయితే చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ గా రాబోతుంది. ఇంకా భగవంత్ కేసరి రీమేక్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో బాలేబాబు పోలీస్ గా కనిపిస్తారు. అదే ఇందులో కూడా రిపీట్ చేసినట్టు నాకైతే అనిపించింది. కానీ విజయ్కి తగ్గట్టుగా సినిమాలో చాలా మార్పులు అయితే చేస్తారని అనిపిస్తుంది. ఒకవేళ సినిమాలో ఏదైనా తేడా జరిగితే బెడిసి కొడుతుంది తెలుగులో.